ఏమీ లేనప్పుడు ఎలా బ్రతకాలో నేర్చుకోవడం చాలా ముఖ్యమే, కానీ అన్నీ ఉన్నప్పుడు ఎలా జీవించాలో తెలుసుకోవడం ఇంకా ముఖ్యం. ఎందుకో తెలుసా? ఏమీ లేనప్పుడు ఎలా బ్రతకాలో తెలియకపోతే తెలియని దానిలోని ఒకవేళ కష్టాన్ని బట్టో బాధను బట్టో దేవుని మీద ఆధారపడతామో, అది ఇంకోరు అనుకుంటామో, ఇంకోటి ఏదో చేస్తామో, ఏదో మొత్తం మీద చేస్తాం. కానీ అన్నీ ఉన్నప్పుడు బ్రతకడం తెలియకపోతే జీవితాలను స్పాయిల్ చేస్తాం. నువ్వు పాడవడం కాదు, నీతో పాటు కొంతమందిని పాడు చేస్తున్నావు అన్నీ కలిగిన తర్వాత. ఏమీ లేనప్పుడు నీ ఇంటిలోని ఒక గ్లాసుని బియ్యం కొరకు ఎంత తాతాలాడేవో, ఎంత ఏడ్చేవో, ఎంత మొరపెట్టుకున్నావో నీకు తెలియదా? ఇప్పుడు జోలో డబ్బులు రాగానే వెళ్ళి తినేసి వద్దాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఇచ్చి పరీక్షిస్తాడు. దేవుడు ఇచ్చినప్పుడు దాన్ని సరిగ్గా వాడకపోతే నిన్ను బట్టి దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదము బూడిదలో పోసిన పన్నీర్లాగా మార్చేసుకుంటాం.